రేపే రైతు భరోసా అకౌంట్లలో 6,000 రూపాయలు జమ. కొత్త దరఖాస్తుల స్వీకరణ. రేపు ఎన్ని ఎకరాల వరకు అకౌంట్లలో రైతు భరోసా జమ కానుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. కొత్త దరఖాస్తుల స్వీకరణ ఎప్పటికి చివరి తేదీ మరియు రేపు జరగబోయేటువంటి సభ కూడా మారడం జరిగింది. మరి మనకు రేపు అకౌంట్లో నిధులు జమ అవుతాయా లేదా అనేటువంటి పూర్తి విషయాల గురించి తెలుసుకుందాము. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణలో రైతులకు శుభవార్త. రేపే రైతు భరోసా. రైతుల ఖాతాలో 6,000 రూపాయలు జమ. వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు 30 జూన్ మంగళవారం ఖమ్మం మంతెనపల్లి సభలో విడుదల చేయనున్నారు. జూలై 15 నాటికి విడుదల వారీగా అన్నదాతల అకౌంట్లో 6,000 రూపాయలు జమ కానున్నాయి. అందుకు గాను 9,000 కోట్ల నిధులు సమీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. మరోవైపు 15 జూన్ 2026 నాటికి కొత్తగా పట్టా పాస్బుక్లు పొందినటువంటి రైతులకు జూలై 5 లోపు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే మొత్తంగా మనకైతే రేపు రైతు భరోసాగా ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి 6,000 రూపాయలు ఎకరాకైతే అకౌంట్లో జమ అవుతాయి. అయితే ఇందాక నేను అన్నట్టుగా రేపు జరగబోయే సభను అయితే మనకు ఖమ్మంలో క్యాన్సిల్ కావడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అయితే వాతావరణము అనుకూలించకపోవడము, అక్కడ వర్షాలు పడడం వలన అయితే రేపు జరగబోయే సభను అయితే హైదరాబాద్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అయితే మనకు రేపైతే రైతు ఆశీర్వాద సభను అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నట్టుగా సమాచారము. అక్కడ నుంచి వెళ్ళే మనకైతే ముఖ్యమంత్రి గారు అయితే రైతు భరోసా నిధులను కూడా మనకు విడుదల చేస్తారు అన్నట్టుగా సమాచారము. కొత్తగా పట్టా పాస్బుక్లు పొందినటువంటి వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అందుకోసము అర్హత కలిగినటువంటి అన్నదాతలు రైతు వేదిక వద్దకు గాని వ్యవసాయ విస్తరణ అధికారులకు దగ్గర కానీ వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలని తెలిపారు. అందుకు గాను రైతు యొక్క ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకము, అకౌంట్ పేజీ మొదటి పేజీ జిరాక్స్, 1B పత్రాలు ఆన్లైన్లో తీసుకొని రైతు భరోసా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనకైతే అప్లికేషన్ పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎవరైతే కొత్తగా భూములు కొని పట్టా పొందినటువంటి రైతులు అయితే ఉన్నారో వారికి జూలై 5వ తేదీ నాటికి అయితే మనకు చివరి తేదీగా రైతు భరోసా అప్లికేషన్ కోసం అయితే మనకు అధికారులు అయితే విధించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే తప్పకుండా కొత్తగా ఎవరైతే భూములు కొనుగోలు చేసి పట్టా పొందినటువంటి అన్నదాతలు అయితే వినియోగించుకొని రైతు భరోసా కోసం అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రైతు భరోసా పథకానికి అర్హతలు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రైతు అయి ఉండాలి. రైతుకు కనీసము 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. భూమి దరఖాస్తుదారుని పేరు పైన ఉండాలి. వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి అయి ఉండాలి. ఆ భూమి భూభారతి పోర్టల్లో నమోదై ఉండాలి. అది కూడా మీ పేరు పైన భూమి ఉండాలి. తప్పుడు పత్రాలు సృష్టించి పథకాన్ని పొందాలనుకుంటే అభ్యర్థులకు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే సాగుకు యోగ్యం లేని భూములు, బీడు భూములు, రాళ్ళు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు చెందినటువంటి భూములు ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కాదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కేవలం మనకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇప్పటికి కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. మిగతా వాటికి గతంలో వచ్చినటువంటి ఈ యొక్క ఇందాక నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ కానీ లేకుంటే మనకు వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు అన్నిటికీ కూడా రైతు భరోసాను అయితే కట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీ పేరు మీద ఉన్నటువంటి భూమి తప్పకుండా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అయి ఉంటేనే మీకైతే రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి రేపైతే అర్హులైనటువంటి అన్నదాతలకైతే 1 ఎకరం వరకు అయితే రైతు భరోసా అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇది గెలడి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.